హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్స్. మెయిన్గా ఇది డిప్లొమా ఎవరైతే మెకానికల్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ అవుద్ది. థర్మో అంటే హీట్ అండ్ డైనమిక్ అంటే మోషన్. అంటే ఇవి రెండు కంబైన్ చేస్తే థర్మోడైనమిక్ అంటారు. ఇక్కడ మనం ఫస్ట్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నేర్చుకుందాం. ఇక్కడ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం థర్మల్ ఈక్విలిబ్రియం కూడా అంటాం. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఏబి అనేది రెండు ఉన్నాయి కదా, అలాగే ఏబి అనేది సమ్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఇన్సులేటింగ్ వాల్ ఉంది కాబట్టి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. అక్కడ జరగనప్పుడు ఇక్కడ వాల్యూమ్, టెంపరేచర్, ప్రెషర్ బోత్ స్టేట్స్లో సేమ్గా ఉంటాయి అన్నమాట. సేమ్గా ఉన్నప్పుడు ఇంకా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇంకా అది సేమ్ స్టేట్లో ఉంటాయి. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఒకే స్టేట్లో ఉంటాయి. దీన్ని ఒక మెథడ్ 1 అంటారు. అండ్ ఇది సెకండ్ స్టేట్ మెథడ్ 2 అనమాట. ఇక్కడ మనం హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏబి అనుకో. ఇప్పుడు ఏ అనేది బి కన్నా గ్రేటర్ టెంపరేచర్ ఉంది. అప్పుడు ఏ వచ్చేసి బీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట. ఎంత ట్రాన్స్ఫర్ అవుద్ది అంటే రెండు సేమ్ టెంపరేచర్ వచ్చేదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు రెండు రిమైన్ సేమ్ కాన్స్టెంట్గా అయిపోద్ది, రెండు టెంపరేచర్ సేమ్గా అయిపోద్ది. దీన్ని సెకండ్ మెథడ్ ఆఫ్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా అంటారు. ఫస్ట్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ వచ్చేసి ఈక్వల్ అయిపోతుంది సేమ్. Two thermodynamic systems are in equilibrium and both the systems have same temperature. For example, the temperature of the systems remains constant with passage of time. They are in thermal equilibrium. ABC తీసుకుంటాం. ఏ వచ్చేసి ఈక్వల్ టు బి అయినప్పుడు, ఏ ఈక్వల్ టు సి అయినప్పుడు బి ఈక్వల్ టు సి కూడా అవుతుంది అనమాట. అంటే ఇది ఒక మ్యాథ్స్ ఫార్ములా అనమాట. అంటే ఏబి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే బీసీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియం అవుతుంది. అండ్ ఇది వచ్చి డెఫినేషన్ ఆఫ్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ బాడీ దెన్ దే ఆర్ ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు టూ బాడీస్ వచ్చేసి థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటే సేమ్గా థర్డ్ బాడీ కనెక్ట్ అయి ఉంటే థర్డ్ బాడీ ఒక థర్మల్ ఈక్విలిబ్రియం కూడా సేమ్గా ఉంటుంది. ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు సి అయితే బి ఈక్వల్ టు సి కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.